నిర్మించుకుంటారో చేయాలి, కేంద్రం కూడా బాధ్యత. కాబట్టి వెంటనే అది నిర్ణయం చేసి సంవత్సరం నిర్మాణం చేసుకుంటారా 2 సంవత్సరాలు నిర్మాణం చేసుకుంటారా నిర్ణయం చేసుకోండి. అంతలోగా ఇక్కడ మీరు కిరాయికి ఉండవలసిందే. మీరు గగన్ విహారీ వలన మేము హౌసింగ్ బోర్డు వలన కిరాయికి మాత్రమే ఇస్తాము. అది రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అటువంటి అగ్రిమెంట్ అవుతుంది. కాబట్టి మందకృష్ణమాది గారిని ఏదైతే యూనియన్ టెరిటరీ విషయంలో ఇవాళ విజయ పేరు పెట్టినారో ఖచ్చితంగా ఈ హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అన్నా సరే, జాయింట్ క్యాపిటల్ అన్నా సరే, స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కానీ అంటే దీంట్లో లా అండ్ ఆర్డర్, రెవెన్యూ విషయంలో ఎలాంటి షరతులు పెట్టినా ఈ తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఏ రాజకీయ పార్టీ ఒప్పుకున్నా, ఏ ప్రజాప్రతినిధి ఒప్పుకున్నా, ఉద్యమ సంఘం ఒప్పుకున్నా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని కరాఖండిగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజలే నాయకులు. కాబట్టి అప్పుల త్యాగాన్ని మనం వాళ్ళకి నివాళులు అర్పించాలంటే, శ్రద్ధాన్ని ఘటించాలంటే మనం అన్కండిషనల్ గా మనం తెలంగాణ సాధించాలంటే హైదరాబాద్ తో కూడిన తెలంగాణ, హైదరాబాద్ మీద పరిపాలన మాత్రం తెలంగాణకే ఉంటుందని ఇంతకుముందు భక్తులు కూడా హైదరాబాద్ మనం ఎలా నిర్మించాము, ఎటువంటి చరిత్ర, హైదరాబాద్ తహజీబ్ ఏంటనేది అన్ని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఉద్యమ శక్తులందరం ఐక్యమై ఇవాళ తలపెట్టిన దాంట్లో ఈ ఆంధ్ర, రాయలసీమ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయ పార్టీలు గుర్తించుకోవాలనే విషయం ఏంటంటే సహనమే పాటించినాం. ఇక జాప్యం చేసిన తెలంగాణ ప్రజలు ఊరుకోరు. తెలంగాణ ప్రజలు ప్రపంచంలో లేని రీతిగా రకరకాల కులాలు, మతాలు, పార్టీల వాళ్ళందరం కూడా ఒక టెంట్ కిందకి వచ్చి మేము మొత్తం ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఐక్యంగా ఐక్య సంఘటనతో పోరాటి మేము అనుకునే 10 జిల్లాల తెలంగాణ, హైదరాబాద్ నుంచి మేము ఖచ్చితంగా పోరాడతాం. కాబట్టి ఖచ్చితంగా మీరు కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని సర్వే సత్యనారాయణ గారు పూర్తి బాధ్యత తీసుకోండి. ఎలాంటి అనుమానం లేకుండా దీన్ని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారా, హైకమాండ్తో మాట్లాడతారా మీరు చెప్పాలి తప్ప మీ ఆంధ్ర వాళ్ళు చేసినట్టు ఉద్యమాలు మాకు చేసే అవసరం లేదు. ఇంటింటిని కూడా ప్రజలు రెడీగా ఉన్నారు. కాబట్టి మా ఉద్యమం యొక్క బంధా మాకున్నది. ఆ రకంగానే ముందుకు పోతామని చెప్తున్నాం. జై తెలంగాణ.